నమస్తే అండి. ఈరోజు మనం తిరుపతి రావడం జరిగింది. సో గతంలో మన వీడియోస్లో ఎవరైతే వచ్చారో మీరు ఆల్రెడీ హేమాద్రి మీకు అందరికీ పరిచయస్తులే. సో ఇక్కడ మేము ఇప్పుడు స్థాపత్య వేదంలో ఒక కొత్త రీసెర్చ్ పాయింట్ మేము తెలుసుకోవడం అనేది జరిగింది. సో నిజంగా రీసెంట్గా మేము తమిళనాడు అనేది వెళ్ళాం. సో తమిళనాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతటి అద్భుతమైన ఒక కండిషన్ మాకు దొరికిందో నిజంగా సూపర్ అండి. మరి దీని మీద నిజంగా అందరూ రీసెర్చ్ చేద్దామని ఉన్నారా అంటే నిజంగా ఎవరూ లేరండి. సో నిజంగా ఒక స్థపతి గారి ఒక అడ్రస్ నేను ఫైండ్ అవుట్ చేసి మన హేమాద్రికి ఇచ్చాను. అక్కడికి వెళ్ళాడు. ఇంకా ఒక ఇద్దరితో కూడా మాట్లాడడం జరిగింది. సో అలా ఒక ముగ్గురు నలుగురు మాకు పరిచయం అనేది అవ్వడం జరిగింది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత నిజంగా ఒక కొత్త పాయింట్, ఆ పాయింట్ ఏంటంటే అసలు నిజంగా ఒక ఇంటికి గణితం చేసేటప్పుడు అంటే మానము అంటారు. అంటే ఎలాంటి మానం ప్రకారం ఆ కొలత చేయాలనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఆ కొలత ప్రమాణంలోనే హస్త ప్రమాణము, తాళం ప్రమాణము, వితస్తి ప్రమాణము, అంగుళ ప్రమాణము, మానాంగుళము, మాత్రాంగుళము, యవాంగుళము, దేవాంగుళం, ఇట్లా రకరకాలు ఉంటుంది. అయితే ఒక ఇల్లు కట్టాలి లేదంటే ప్రతి దానికి అసలు ఏది ఉపయోగపడుతుంది అని అంటే కనుక సింపుల్గా చెప్పాలంటే హస్త ప్రమాణం నంబర్ 1, ఇంకా వేరే క్వశ్చన్సే లేవు. అయితే మరి ఇలాంటి హస్త ప్రమాణంలో అన్ని నక్షత్రాలు సాధ్యమవుతాయా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 55వ నక్షత్రం అంటే 55వ ఆయాది తీసుకుంటే మనకు పుష్యమి నక్షత్రం వస్తుంది. మరి 55 పుష్యమి అందరికీ సూటబుల్ అవుతుందా? కొంతమందికి రాకపోవచ్చు. మరి దీని మీద అధ్యయనం చేస్తే మేము ఒకటి ఏం గమనించామంటే 55 నుంచి 56కు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే నెక్స్ట్ 9వ నక్షత్రం వస్తుంది. అయితే ఈ ఒక సంఖ్య ఏదైతే ఉందో ఈ సంఖ్యలో 8 నక్షత్రాలు దాగి ఉన్నాయి. మరి ఆ 8 నక్షత్రాలకు సంబంధించిన రీసెర్చ్ మొత్తం చేసి దాని మీద ఇప్పుడు ముందుకెళ్తున్నాం. కేవలం ఒక 50, 100, 200లోనే టోటల్ హస్త ప్రమాణం ప్రకారం మనం కొలతలు తీసుకోవడం ఇప్పుడు సాధ్యం అనేది పడుతుంది. మరి ఇలాంటి రీసెర్చ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చెప్పు హేమాద్రి, నువ్వు ఇంకా ఏమేమి రీసెర్చ్ చేసినావు? ఇంకా నక్షత్రాల మీద ఇంకోటి కూడా చేస్తున్నాం. ఆ నక్షత్రాల మీద ఏంటంటే ఒక ఇంటి కొలత ప్రమాణం మనం తీసుకుంటున్నాం. సో కొలత ప్రమాణం తీసుకున్నప్పుడు మన నక్షత్రం తీసుకుంటున్నాం,